रखना चाहिए मैडम। मेरा आपके जरिए कमिश्नर साहब से मेरा ऑब्जेक्शन है मैडम। थैंक यू। మెట్టు కుమార్ గారు అమ్మా అమ్మా పటాన్చెరు విషయం మాట్లాడదాం అనుకుంటున్నమ్మా. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ సైలెన్స్. అమ్మ పటాన్చెరు విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. పటాన్చెరు నియోజకవర్గంలో ఇంతకు ముందు మూడు డివిజన్లు ఉండే అమ్మా. ఒకటి పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్. ఇప్పుడు ఆ పటాన్చెరు ప్రాంతంలో ఏమైందంటే 3 మున్సిపాలిటీలు ఉండే. ఒకటి తెల్లాపూర్, ఒకటి అమీన్పూర్, బొల్లారం. ఈ 3 మున్సిపాలిటీలను కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే గ్రేటర్లో కలిపారు. 3 డివిజన్లు ఉండే, తర్వాత 3 మున్సిపాలిటీలను తీసుకొచ్చి గ్రేటర్లో కలిపిన తర్వాత మొత్తం 9 డివిజన్లుగా ఏర్పాటు చేశారమ్మ. అయితే 9 ఏదేదంటే పటాన్చెరులో ఇంకొకటి జేపీ కాలనీ అని, తర్వాత భారతీనగర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, ముత్తంగి, అమీన్పూర్, మళ్ళా సుల్తాన్పూర్, బొల్లారం అని ఇట్లా 9 వార్డులుగా విభజన చేశారు. బాగానే ఉందమ్మా. కానీ అమీన్పూర్ డివిజన్లో మాత్రము అమీన్పూర్, సుల్తాన్పూర్ 2 కలిసినప్పుడు ఎంత ఉండంటే 1,20,000 ఓటర్సే ఉండమ్మా. జనాభా కాదు, ఓటర్సే 1,20,000 ఓటర్స్ ఉంటే వీటిని 2 వార్డులుగా విభజన చేశారు. అందులో కొద్దిగా అన్యాయం జరుగుతుందమ్మా. ఎందుకంటే ఒక్క వార్డుకు 60,000 ఓటర్స్ ఉంటున్నారు, జనాభా పరంగా ఎక్కుతున్నారు. అమీన్పూర్ ప్రాంతానికి అదొక ఇబ్బందికరంగా ఉందమ్మా, సరిచేయండి ఒకటి. ఇంకోటి ఏంటంటే తెల్లాపూర్ ప్రాంతం మన అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో. తెల్లాపూర్ ప్రాంతం లోపల కొల్లూరు అనే గ్రామం ఉంది, ఆ మున్సిపాలిటీలో ఉండే. కొల్లూరులో 28,500 డబుల్ బెడ్రూమ్లు మనం అక్కడ ఇచ్చినాం, నివాసం కూడా ఉంటున్నారు జనాలు. అది కూడా ఏం చేసిరమ్మా, తెల్లాపూర్ ఒకటి, ముత్తంగి ఒకటి 2 వార్డులుగా విభజన చేశారు. అందులో కూడా 1,00,000 పైన ఓటర్స్ ఉన్నారు, అయినా అవి 2 వార్డులుగా విభజన చేశారు. దాన్ని కూడా 3 వార్డులుగా విభజన చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా పటాన్చెరును 2 వార్డులుగా విభజన చేసినాం, కానీ పేరు విషయంలో మాత్రం జేపీ కాలనీ అని పెట్టిరమ్మా. అయితే మా పటాన్చెరు ప్రాంతంలో ఇంతకుముందు ఒక బండలగూడ అనే గ్రామం కలిసింది. ఆ బండలగూడ గ్రామ వాసులు కూడా ఏం చేశారంటే మా పేరు మార్చి బండలగూడ పటాన్చెరు అని పేరు పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు వినతులు కూడా ఇచ్చారు. కాబట్టి అది ఒకటి ఆలోచన చేయండి. ఇక అన్నిటికన్నా గొప్ప ఏంటంటే అమ్మా, మీరు ఇచ్చిన మ్యాప్ల 300 వార్డుల యొక్క మ్యాప్లు ఇచ్చారు. 299 వార్డులు బాగానే ఉన్నాయి. మా భారతీనగర్ సింధు గారు ఉన్నారు ఇక్కడనే కార్పొరేటరు. మా భారతీనగర్ విషయానికి వస్తే 5 ప్రాంతాలుగా విభజించారమ్మా. ఇవి ఎంత అన్యాయం అంటే, ఆ వార్డులో మనం ఏంటంటే పాలన సౌలభ్యం కోసమే మనం వార్డుల విభజన చేస్తున్నాం అనేది ఒకటి పెట్టుకున్నాం. దాని విషయంలో 5 ప్రాంతాలుగా ఒక వార్డు చేసిరు. ఒక కార్పొరేటర్గా ఎంత కష్టం జరుగుతుందో చూడండి. అది కూడా 5 ప్రాంతాలను కూడా ఒక ప్రాంతంగా కలిపినట్టయితే బాగుంటుంది. ప్రొద్దున్నే మేము కమిషనర్ గారిని కలిసడం జరిగింది, మేము సింధు గారు కలిసాం. దాని విషయంలో ఆక్షేపణలు చెప్పాం. వీటిని సరి చేస్తే బాగుంటుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అమ్మ. అదేవిధంగా బొల్లారం మాత్రం అమ్మ, మా పటాన్చెరు ప్రాంతంలో ఉన్నటువంటి 8 డివిజన్లనేమో లింగంపల్లి జోన్లో వేశారు. ఒకటి బొల్లారం ప్రాంతాన్ని మాత్రం కూకట్పల్లి జోన్లో వేశారు. మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వార్డులను కూడా లింగంపల్లి ప్రాంతం లేచినట్టయితే బాగుంటదని చెప్తూ తెలియజేస్తూ వీటి మీద మీరు చర్యలు తీసుకోవాల్సింది. ముందుగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి, ఎక్స్-అఫీషియో మెంబర్స్ కి, నా కొలీగ్ కోఆపరేటర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతవరకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గురించి డిస్కషన్ వచ్చింది. కాకపోతే నా డివిజన్ గురించి, భారతీనగర్ గురించి మాట్లాడాలంటే మేయర్ గారు, విద్యుత్ నగర్ అనేది ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ 2 హాఫ్స్ చేసి ఇప్పుడు తెల్లాపూర్ లో హాఫ్ వేసిండ్రు, మళ్ళీ భారతీనగర్ లో హాఫ్ వేసిండ్రు. ముందు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉండే హాఫ్ కాలనీనే 2 గా డివైడ్ చేసిండ్రు. సో దాంతో మాకు చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. విద్యుత్ నగర్ ని మొత్తంగా తెల్లాపూర్ లోనే కలపాలనేది ఒక రిక్వెస్ట్. ఇంకొకటి MIG లో ఉన్న 1800 హౌసెస్ ని షెర్లింగంపల్లి డివిజన్ లో కలిపిండ్రు, భారతీనగర్ లో ఉన్నవి. కాకపోతే భారతీనగర్ కి నల్లగండ్ల ఇస్ వెరీ క్లోజర్. సో నల్లగండ్ల డివిజన్ లో కలిపితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే అక్కడ ఉండేదంతా సీనియర్ సిటిజన్స్. షెర్లింగంపల్లి వాళ్ళకి డిస్టెన్స్ వైజ్ కూడా చాలా దూరం అవుతుంది. సో నల్లగండ్ల డివిజన్
డివిజన్ లో కలపాలనేది ఇంకో రిక్వెస్ట్. అండ్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలంటే వెలిమెల అనేది తెల్లాపూర్ లో ఒక విలేజ్ మేయర్ గారు. వెలిమెల మొత్తం వెలిమెల ఉండేది తెల్లాపూర్ మున్సిపాలిటీలో రామచంద్రపూర్ మండల్లో. దాన్ని ఒక్కదాన్ని తీసుకుపోయి పటాన్చెరు మండల్లో ముత్తంగి డివిజన్ లో కలిపిండ్రు. సో అక్కడ నిన్న మేమందరం ఒక 30 to 40 మెంబర్స్ వచ్చి సిసిపి గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వెలిమెల అని మళ్ళీ తెల్లాపూర్ డివిజన్ లోనే పెట్టాలి, ఇక్కడ రామచంద్రపురం మండల్లోనే ఉంచాలి అనేది మాదొక రిక్వెస్ట్ మేయర్ గారు. థ్యాంక్ యూ. గారు శ్రవణ్